హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ అండ్ యూఏఈ. ఈరోజు మనం షార్జా టు దుబాయ్ అయితే జర్నీ చేసేస్తున్నాం. ఈ షార్జా టు దుబాయ్లో మనకి రోడ్ క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది, మనం ఏమేమి చూడొచ్చు, ఏమేమి ప్లేసెస్ని చూద్దాం అనేది నేను మీకైతే చూపించేస్తున్నాను. ఇప్పుడైతే మనం షార్జాలో ఉన్నాం. ఈ షార్జా అయితే ఈ ల్యాంప్స్తో అయితే మంచిగా ఉంటుంది. ఇట్లాంటి ల్యాంప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ రోడ్ చూసామంటే ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఉన్నాం షార్జాలో. ఇదిగోండి ఇక్కడ హల్వాన్ సబర్బ్ ఇండస్ట్రియల్ ఏరియాని అయితే మనం ఇప్పుడు అల్నదాని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు అల్నదా రూట్లో నుంచి మనం వెళ్తున్నాం అనమాట. అది మనం కొంచెం ముందుకెళ్తే సిటీ సెంటర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇదంతా షార్జా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం దీని నుంచి మనం దుబాయ్ రూట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసామంటే మనకి దుబాయ్లో చూసారంటే 4 వెహికల్స్కి వెళ్ళేలాగా కూడా ఖాళీ ఉంది. మనం షార్జా టు దుబాయ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా 40 మినిట్స్ అయితే పడుతుంది. 40 to 60 మినిట్స్ పడుతుంది అనమాట. 1 అవర్ అనమాట షార్జా నుంచి. కాకపోతే ఏంటంటే ఇట్స్ డిపెండింగ్ అపాన్ ట్రాఫిక్. మనమైతే ఖచ్చితం అని చెప్పలేము. 40 మినిట్స్ అవ్వచ్చు, 60 మినిట్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకా 80 మినిట్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ట్రాఫిక్. కానీ మనం ఎర్లీ మార్నింగ్ అండ్ కొంచెం ఈవినింగ్స్లో బయలుదేరామంటే మనకైతే ఇది బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి 30 to 40 కిలోమీటర్స్. ఇక్కడ అల్నదా, డైరా ఇవన్నీ మనం కవర్ చేసేయచ్చు. సిటీ సెంటర్ ఇవన్నీ చూసేయచ్చు అనమాట. పోర్ట్ ఏరియా, బర్దుబాయ్ ఇవన్నీ క్రాస్ చేసి మనమైతే దుబాయ్కి అయితే మూవ్ అయిపోతాం. ఇంకా ఓవరాల్గా జర్నీ వచ్చేసి మనకి 60 నుంచి 80 కిలోమీటర్స్ అల్ రిక్వా స్ట్రీట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి కూడా మనమైతే ఇప్పుడు రిక్వా సబర్బ్ ఏరియా అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే చుట్టూ చెట్లతో డెకరేట్ చేసేసి ఉంటుతారు. లైక్ పార్క్ లాగా అనమాట. ఇక్కడ ఇక్కడ మనకి పార్క్ ప్లేస్ లాగా అయితే అనిపిస్తుంది. పెద్ద పెద్ద గోడలు అండ్ ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ అన్ని చూడడానికి అయితే చాలా బాగుంటాయి. అండ్ డేట్స్ ట్రీస్ యాజ్ యూజువల్గా చెప్పవసలా. ఇంకా ఏరియా అయితే ఇట్లా ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ వ్యూ మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి చూసామంటే ఈ ప్లేస్ అనేది ఆల్రెడీ ఎంతో గ్రీనిష్గా మెయింటైన్ చేసేసారు. ఇక్కడ ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. రిక్వా సబర్బ్ అంటారు దీన్ని. ఈ రిక్వా సబర్బ్ ఏరియాలో ఏంటంటే ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్. ఇవన్నీ మన నైట్ టైంలో ఈ స్ట్రీట్కి కనుక వచ్చి చూసినట్లయితే ల్యాంప్స్తో ఈ స్ట్రీట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఖురాన్ లాగా పెట్టేసి ఉంచుతారు. చుట్టూ గ్రీనిష్గా ఉండి ఒక పార్క్ లాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్లవర్స్ లేవు, లేదంటే ఫ్లవర్స్తో ఈ యూటర్న్ అనేది చాలా బాగుంటుంది. ఇది చూడడానికి చెప్పుకోదగ్గ ప్రదేశం అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఇది ఎడారి అంటారు కానీ ఇక్కడ ఎంత మొక్కలను అయితే బాగా పెంచుతారు. చాలా నీట్గా అయితే అరేంజ్ చేసేస్తారనమాట. ఎంత బాగుంటాయో ఇక్కడ ఈ కటింగ్స్ కానీ ఈ క్రాప్స్ కానీ. అసలు ఇంకా ఇది మనం షార్జాలోనే ఉన్నాం. ఇప్పుడు మనం షార్జాలో నుంచి కిందకి వంతెనలో నుంచి అయితే పైకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూసామంటే షార్జాలో బిల్డింగ్స్ పెద్దగా ఉంటాయని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇదిగోండి ఇదే షార్జా అనమాట. ఈ షార్జా ఏరియాలో ఇది ఆస్టర్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఇది ఆ రూట్ అనమాట. ఇప్పుడు మనం హైవే మీద ఉన్నాం. ఈ హైవే మీద నుంచి మనమైతే వెళ్ళిపోతున్నాం దుబాయ్కి. ఇదంతా షార్జా బిల్డింగ్స్. ఇంకా కన్స్ట్రక్షన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ షార్జాలో కూడా 26-30 ఫ్లోర్స్ వరకు ఉంటాయి బిల్డింగ్స్ అనేవి. అంటే దుబాయ్ లాగానే అనమాట. కాకపోతే దుబాయ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. అదే బిల్డింగ్స్లో మనం షార్జాలో కూడా ఇంత మంచి మంచి బిల్డింగ్స్లో ఉండొచ్చు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువగా ఉంటుంది. దుబాయ్లో ఉండేవాళ్ళు మోస్ట్లీ షార్జా నుంచి అజ్మాన్ నుంచి అయితే ఎక్కువ ట్రావెల్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. మనం ఇప్పుడు దుబాయ్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. ఇదంతా పోర్ట్ ఏరియా దుబాయ్లో. ఇక్కడ చూసామంటే ఫ్లైట్ వెళ్ళిపోతుంది అనమాట. ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నాము. ఎయిర్పోర్ట్ అయితే ఇంకా అటు సైడ్లో ఉంది, తీయడానికి కుదరలేదు. నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. ఇదంతా మనం దుబాయ్ పోర్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. ఇవన్నీ హైవేస్ అనమాట. ఇది ఆల్రెడీ నేను మీకు మొన్న ఒక ఫిష్ మార్కెట్ గురించి చూపించి అల్హమ్రియా పోర్ట్ అని చెప్పేసి ఆ ఫిష్ మార్కెట్ డైరా అనమాట ఈ ఏరియా. ఈ అల్హమ్రియా పోర్ట్లో నుంచి మనమైతే వెళ్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ కంటైనర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఈ ఏరియాలో. ఈ షిప్స్ కంటైనర్స్ ఏరియాలో కూడా మనమైతే ఇంకొక విచిత్రాన్ని చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసామంటే ఇవ్వండి బోట్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బోట్స్లో కూడా సేమ్ మన హౌస్ లాగా ఉండే బోట్స్ ఉంటాయి కదా మనం ప్రయాణం చేయడానికి, అట్లాంటివి కూడా మనం చూసామంటే మనం ఇక్కడ ఫిష్ మార్కెట్కి వచ్చేసాం మొన్న. ఆల్రెడీ నేను మీకు ఆ ఫిష్ మార్కెట్ వీడియో పెట్టేశాను, దాన్ని అయితే మీరు ఒకసారి చూసండి. ఇదిగోండి ఇదే బోట్ అనమాట. సేమ్ లైక్ ఇల్లు లాగా ఉంటుంది అనమాట. పెద్ద ఇల్లు అయితే ఎట్లా ఉంటుందో, ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో ఆ బోట్లో ఉంటే అట్లా ఉంటుంది. ఇంకా మనం ఇదంతా బర్దుబాయ్ ఏరియా. ఈ బర్దుబాయ్ ఏరియాలోకి వచ్చేసామంటే ఇక్కడ ఇండియన్ నేషనల్
పర్సనాలిటీస్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆల్రెడీ. ఇక్కడ మళ్ళీ బోర్డ్స్ ఉంటాయి, మనం వెళ్తుంటే 60 అని ఉంటే 60 కిలోమీటర్లోనే మనం వెళ్ళాలి. 80 అని ఉంటుంది అనమాట బోర్డు మీద నెంబర్ వేసేసి, అప్పుడు మనం 80 వేగంలోనే వెళ్ళాలన్నమాట. అట్లానే మెయింటైన్ చేయాలి. ఇంకా అంతకుమించి మనం ఎక్కువ ఫాస్ట్ కనుక రైస్ చేసామంటే మనకు ఫైన్ అనేది పడిపోతుంది. ఇక్కడ దుబాయ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. మనం జర్నీ అసలు మనం ఒక్కసారి డ్రైవింగ్ స్టార్ట్ చేసామంటే చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇంకా మనం ఈ జర్నీలో అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా మనం ఫాలో అప్ చేయాలన్నమాట. ఫుట్పాత్ మీద ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ రోడ్డు క్రాస్ చేసి అటు సైడ్కి వెళ్ళే వరకు కూడా మన కార్ అనేది స్టాప్ చేసి ఉంచాలి. లేదనుకో వాళ్ళు సగంలో ఉండగా మనం ఆ కార్ పోనీ చేసినా కూడా అది కూడా మనకి ఫైన్ కిందకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ రేడార్ అనేది రోడ్స్లో ఎప్పటికప్పుడు రేడార్ అనేది మానిటైజ్ చేస్తూ ఉంటుంది. సో రేడార్ అనేది ఖచ్చితంగా మన స్పీడ్ని మానిటర్ చేస్తుంది అనమాట. కెమెరాస్ ఉంటాయి, పెద్ద పెద్ద కెమెరాస్. ఇక 40 అని ఇక్కడ రోడ్ మీద మనం 40 కిలోమీటర్ల వేగంతో 40 స్పీడ్లోనే వెళ్ళాలన్నమాట. ఇట్లా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చాలా ఉంటాయి. సో మనం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ అనేది ఇక్కడ మనకు కొంచెం ఏదైనా మనం అటు ఇటుగా చేసామంటే ఫాస్ట్కి లిమిట్కి మించి మనం వెళ్ళిపోయామంటే మనకి ఫైన్ ఖచ్చితంగా పడిపోతుంది. సో మనకైతే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్, అందుకే ఇక్కడ ట్రాఫిక్ కూడా మనకి మినిమైజింగ్గా ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ పర్పస్ కూడా ఇప్పుడు మనం రెడ్ లైట్ పడిందిగా లేకపోతే గ్రీన్ లైట్ ఉంది కదా అనేసి మనం వెళ్ళడానికి కాదు. రూల్ అంటే రూలే అనమాట. ఇప్పుడు మనకి రోడ్డు మీద ఎవ్వరు లేకపోయినా కూడా మనకి రెడ్ లైట్ ఉందంటే మనం ఖచ్చితంగా ఆగాల్సిందే. మనం ఆగకుండా వెళ్ళిపోయామనుకుంటే ఖచ్చితంగా కెమెరాస్ క్యాచ్ చేస్తే మనకైతే 50,000 దిరాములు అయితే ఫైన్ పడిపోతుంది. 50,000 దిరాములు అంటే మనకి ఎంత డబ్బులో తెలుసా అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్